హాయ్. ఇకపై మనకు హెయిర్ లాస్ అవుతుందని చెప్పి బాధపడాల్సిన పని లేదు. అండ్ బట్టతల ఉందని చెప్పి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తైవాన్‌కి సంబంధించిన నేషనల్ యూనివర్సిటీ ఒక న్యాచురల్ సీరమ్‌ని అయితే డెవలప్ చేసింది. ఈ సీరమ్ ఎలా పనిచేస్తదంటే మనకు ఎక్కడైతే బాల్‌నెస్ ఉందో ఆ ఏరియాలో ఈ సీరమ్‌ని అప్లై చేస్తే ఆ రూట్‌ని యాక్టివేట్ చేసి హెయిర్ గ్రో అయ్యేలా చేస్తుందన్నమాట. మనకి ఎక్కడైతే దెబ్బ తగులుతదో ఆ ఏరియాలో ఉన్న ఫ్యాటీ సెల్స్ బ్రేక్ అయ్యి కొన్ని రకాల యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాసిడ్స్ ఆ హెయిర్ రూట్ని యాక్టివేట్ చేసి మళ్ళీ రికవర్ అయ్యి హెయిర్ గ్రో అయ్యేలా చేస్తాయన్నమాట. ఈ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని స్కిన్ బ్రేక్ అవ్వకుండా ఈ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా ఒక ఫార్ములాని అయితే కనుక్కున్నారు. ఈ ఫార్ములాని ఎలుకల్లో ప్రయోగించారు. ఎలుకల్లో ప్రయోగిస్తే 3 వారాల్లోనే మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఈ ప్రోడక్ట్ ఇంకా క్లినికల్ రీసెర్చ్లోనే ఉంది. ఈ ప్రోడక్ట్ రావడానికి చాలా టైం పడుతుంది. ఈ క్లినికల్ రీసెర్చ్ అన్ని కంప్లీట్ అయ్యి అండ్ మన వరకు చేరే వరకు చాలా టైం పడుతుంది. మనుషుల్లో ప్రయోగించి మన వరకు రావడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు మనం చేయాల్సింది ఏంటంటే మన హెయిర్ రూట్ని సేఫ్టీగా ఉంచుకోవడం. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినప్పటికీ మన హెడ్లో రూట్ ఉంటేనే మనకు హెయిర్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన హెడ్లో రూట్ లేకోకుండా కంప్లీట్గా బాల్నెస్ అయిపోతే ఏ ప్రోడక్ట్ కూడా వర్క్ అవ్వదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మన హెడ్లో రూట్స్ లేకోకుండా కూడా ఆ సెల్స్ని డెవలప్ చేసి మళ్ళీ కొత్త రూట్స్ డెవలప్ అయ్యేలా చూసి తర్వాత మన హెయిర్ రికవర్ అయ్యే ఏదైనా ప్రోడక్ట్స్ వస్తే మనకు అంతకు మించిన అదృష్టం ఇంకొకటి లేదు. ఇలాంటి ప్రోడక్ట్స్ ఇదివరకే చాలా వరకు క్లినికల్ ట్రయల్స్ చేశారు. అండ్ కొంతవరకు కొద్ది స్టేజ్ వచ్చే లోపల అవి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొన్ని రకాల కారణాల వల్ల ఈ ప్రోడక్ట్లు రీసెర్చ్లోనే ఉండిపోతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ వరకే పరిమితం అయిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయాలంటే మీరు హెడ్ని కాపాడుకోవాలంటే ప్రజెంట్ ఉన్న ట్రీట్మెంట్లు తప్పకుండా చేసుకోవాలి. మనకు మంచి డాక్టర్ని చూస్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే తను మన హెడ్ని చెక్ చేసి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలా లేదంటే కొన్ని రకాల పిఆర్పీస్ కావచ్చు అండ్ మినోక్సిల్ కావచ్చు ఇలాంటివి వాడితే మన హెయిర్ రికవర్ అవుతుందా అని చెప్పి తను చెక్ చేసి కొన్ని రకాల ల్యాబ్ టెస్ట్లు చేసి నీ హెల్త్ కండిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉందా అనేది చెక్ చేసుకున్న తర్వాత తను ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలా లేదంటే మెడిసిన్స్ ద్వారానే నీ హెడ్లో ఉన్న హెయిర్ రికవర్ అవుతుందా అని చెప్పి ఆలోచించి ఒక డిసిషన్ చూస్ చేస్తాడనమాట. మీరు చేయాల్సిందని ఏంటంటే మీరు కంప్లీట్గా అన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే తను మీకు సజెస్ట్ చేస్తాడు. కంప్లీట్గా హెడ్ మొత్తం బాల్నెస్ ఉందంటే తప్పకుండా మనం చేయించుకోవాల్సింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. మీరు తగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి క్లినిక్ని మంచి టెక్నిక్ని చూస్ చేసుకుంటే మనకు మంచి సర్జరీ జరిగి మన హెయిర్ మనకి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. ఒకసారి ఛానల్ని విజిట్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కంప్లీట్గా ఐడియా వస్తుంది మీకు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి. ఒకసారి ఛానల్ని విజిట్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ ఎవరీవన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్ ఆల్సో. బాయ్ ఎవరీవన్. మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్.